ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే వరాహి టెంపుల్లో ఉన్నానండి. మొన్న ఒక సినిమా చూశాను, అందులో ఏంటంటే ప్రత్యంగిరి అమ్మవారిని చాలా బాధ కలుగుతుంది. కానీ ఆలయానికి వచ్చి తొందరగా మనం ఏదైనా కోరికలు ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయని చాలా వరకు చెప్తున్నాం. ఈ నవరాత్రులప్పుడు, వరాహి నవరాత్రులప్పుడు మనం ఈ మాంసాహారం తీసుకునే ఛాన్సెస్ ఉంటుందమ్మా? ఇప్పుడు మాంసాహారం అయినా లేకపోతే అల్లము కానీ వెల్లుల్లి కానీ ఇట్లాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే మామూలు సమయంలో చేసిన దానికంటే ఎన్నో వేల రెట్లు, వందల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. మీరు చెయ్యగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆరా మారుతుంది. మీరు ఒకవేళ పొరపాటున మీరు చెయ్యలేకపోయినా ఆ తల్లి కానీ ఆ శక్తి కానీ మిమ్మల్ని వదిలిపెట్టదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే వరాహి టెంపుల్లో ఉన్నానండి. ఈ మధ్య ఇప్పుడు మనకు చూస్తే వరాహి టెంపుల్ అనగానే యూట్యూబ్ లో అన్నీ వస్తున్నాయి, ఎందుకంటే నవరాత్రులు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. ఈ రోజు నేను వరాహి టెంపుల్లో ఉన్నాను. మేనేజింగ్ ట్రస్టీ మన రజనీ గారు ఉన్నారు. అండ్ నవరాత్రులు అంటే ఏంటిది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ దానికి కావాల్సిన నిబంధనలు ఏంటి, ఏం పాటించాలని రజనీ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం శ్రీమాత్రే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, అసలు వరాహి టెంపుల్ అనగానే చాలా తక్కువ టెంపుల్స్ ఉంటాయని విన్నాం మనం. అవును. అసలు వరాహి టెంపుల్ కి ప్రత్యేకత ఏంటమ్మా? అంటే ఇప్పుడు మనం వరాహి అమ్మవారిని చూస్తే మనకి వైష్ణవం ప్రకారం ఏంటంటే వరాహ స్వామి యొక్క ఆత్మశక్తిగా ఈ అమ్మవారిని కొలుస్తారు, అంటే లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిది భూతత్వం కావటం చేత ఏంటంటే మనకి భూమికి సంబంధించిన ఏ వ్యవహారమైనా, అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక పొలం కొనుక్కోవాలన్నా, లేదంటే రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకైనా కూడా ఏంటంటే ఒక మంచి అనుకూలమైన ఫలితాల కోసం మెయిన్ గా వరాహి అమ్మవారిని చేస్తారు. ఇది లౌకిక పరమైన ప్రయోజనం. అదే ఆధ్యాత్మికంగా చూస్తే కనుక లలితా త్రిపుర సుందరి శాక్తేయ పరంగా పరమదేవత, అధిష్టాన దేవత. అమ్మవారికి సర్వశైల్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారిది భూతత్వం కావడం చేత మీకు ఇంతకు ముందు చెప్పిన ప్రయోజనాలతో పాటు మన వైష్ణవం ప్రకారం ఏంటంటే వరాహ స్వామి యొక్క ఆత్మశక్తిగా లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని కొలవడం చేత వ్యాపార అభివృద్ధికి, ధనాభివృద్ధికి, వృత్తిలో అభివృద్ధికి, ఏదైనా మనకి అనారోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు దాని నుంచి ఉపశమనం పొందడం కోసం, శత్రువుల నుంచి రక్షణ కోసం విశేషించి వారాహి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాము, ఉపాసన చేస్తాము. అంటే కొన్ని వారాలు కొన్ని దేవుళ్ళకి అనుకుంటాం. అలాంటిది వరాహి అమ్మవారికి వచ్చేసి ముఖ్యంగా పంచమి తిథి, అమ్మవారిని పంచమి అని ఒక నామం ఉంది అమ్మవారికి. సో పంచమి తిథి, అష్టమి తిథి, శుక్రవారం అమ్మవారి ఆరాధనకి శ్రేష్టమైనది. అండ్ అమ్మవారిని కొలుస్తుంటారు చాలా మంది. కొంతమంది వరాహి రూపంలో ఉన్న వాళ్ళను మనం హేళన చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? అంటే అమ్మవారి తత్వం తెలియకపోవడం వల్ల అది సాధారణంగా ఏంటంటే ఈ దేవతలందరినీ గుప్తంగా పూజ చేసేవారు ఇంతకు ముందు. ఎందుకంటే చాలా తీవ్రమైన విశేషమైన దేవతలు వీళ్ళు. అందుకని మనము పూజ చేస్తే విశేషంగా అర్చన, హోమాలు, మూలమంత్రమే చేయాలి, యజ్ఞాలే చేయాలని లేదు. అమ్మవారి యొక్క 12 నామాలు కానీ, కవచం కానీ ఎంతో భక్తితో చేస్తే అమ్మవారు పలుకుతారు. అంటే చాలా తేలికగా ప్రసన్నం చేసుకోగల దేవతల్లో వరాహి అమ్మవారు కూడా ఒక అమ్మవారు. కాకపోతే ఏంటంటే అపోహలు ఇవి. ఒకవేళ ఈ అమ్మవారికి చూస్తే కనుక మనకు మహాప్రత్యంగిర ఉంది. మహాప్రత్యంగిర అమ్మవారు ఏంటంటే ఏ విధమైన సమస్య ఉన్నా, ఏదైనా మనకి ఎటువంటి కష్టం ఉన్నా కూడా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ఏదైనా చెడు ప్రభావం ఉన్నా, అంటే గ్రహచార రీత్యా కానీ, గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ, నరదృష్టి వల్ల కానీ, ప్రయోగ బాధల వల్ల కానీ అమ్మవారిని పూజ చేయడం వల్ల వీటన్నిటి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ప్రత్యంగిర అంటే అంగిర అంటే మనకి ఒక విచ్ క్రాఫ్ట్ కానీ, ఒక దుర్ప్రయోగం ఏమైనా జరిగినప్పుడు దాన్ని తిప్పికొట్టగల శక్తి మహాశక్తివంతమైనది మహాప్రత్యంగిరాదేవి. అంటే శాక్తేయ పరంగా ఒక ఆధ్యాత్మిక పరంగా చాలా ఉన్నత లెవెల్కి స్థానానికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అమ్మవారు లలితా త్రిపుర సుందరి యొక్క ఉగ్ర స్వరూపమే మహాప్రత్యంగిర. కానీ అది తెలియని వాళ్ళు ఏంటంటే చాలా బాధ కలుగుతుంది. మొన్న ఒక సినిమా చూశాను, అందులో ఏంటంటే ప్రత్యంగిరి అమ్మవారిని ఒక క్షుద్ర దేవత కింద చూపించడం జరిగింది. అది జనాలకి ఆ అవగాహన లోపం వల్లే వారాహి అన్న, ప్రత్యంగిర అన్న ఆ సరైన అవగాహన లోపం వల్ల భయపడుతుంటారు. ఇది చెయ్యాలి అంటే ఈ ఆరాధన చేయడం వల్ల చేయొచ్చా, చేయకూడదా అని.
కానీ నిజానికి చూస్తే ఇద్దరు అమ్మవార్లు కూడా మనం మనస్ఫూర్తిగా తల్లిగా భావించి పూజ చేసినప్పుడు మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే దేవతలు ఇద్దరు. కానీ వరాహి అంటే టెంపుల్ ని మనము చాలా వరకు చూస్తే కనుక కేరళ సైడ్ అటు సైడ్ అవునండి, ముఖ్యంగా ఎక్కువ ప్రాచుర్యం ఉన్నది మనకి కేరళలో, తర్వాత తమిళనాడులో చేయడం జరిగింది. కానీ మనకి ఏంటంటే అమ్మవారికి ఇక్కడ ఒక శాక్తేయ ప్రకారంగా విధానంగా ఈ దేవాలయం ఉన్న ఉద్దేశంతోనే అక్కడ లలితా త్రిపుర సుందరిని, తర్వాత రాజశ్యామల అమ్మవారిని, ఇక్కడ వారాహి అమ్మవారిని, శాక్తేయం ప్రకారం ఈ ముగ్గురు ముఖ్యమైన దేవతలు. లలితా త్రిపుర సుందరికి క్రియాశక్తి వారాహి అమ్మవారు, బుద్ధిశక్తి వచ్చేసి మనకి రాజశ్యామల అమ్మవారు, అదే మళ్ళీ శక్తి స్వరూపిణిగా ప్రత్యంగిర అమ్మవారు. కాబట్టి ఈ అందరూ కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. కానీ ఆలయానికి వచ్చి తొందరగా మనం ఏదైనా కోరికలు ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయని చాలా వరకు చెప్తున్నారు. అవునండి, తప్పకుండా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు మహామంత్రాలు చేయక్కర్లేదు. అమ్మవారికి సంబంధించిన 12 నామాలు అంటే 12 నామాలు చాలా ఆర్తితో భక్తితో చేస్తే అమ్మవారు కంపల్సరీ మీకు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుంది. అది మీరు చేసిన వాళ్ళకి అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఓకే, ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారమ్మా? ఇక్కడ దేవాలయం అంటే ఇది కొంతకాలం క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది. కానీ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక యజ్ఞశాలగా ప్రారంభమైన దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా, అంటే ఫస్ట్ యజ్ఞశాల మనం వేసినప్పుడు తడికెలతో ట్రెడిషనల్ గా యజ్ఞశాలగా స్టార్ట్ చేసింది. అది నెమ్మదిగా పెరుగుతూ తర్వాత ఇక్కడ ఒక కృష్ణశిలతో ఒక ఆలయం నిర్మించాలి అనే ఒక ఉద్దేశంతో ఇది మళ్ళీ మొన్న 3 నెలల క్రితము మళ్ళీ పునర్నిర్మాణము కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు పట్టింది ఇది చేయడానికి. 2 గర్భగుళ్ళు చేయడానికే మాకు 2 years పైన పట్టింది. సో మొత్తం కంప్లీట్ కన్స్ట్రక్షన్ 3 years పట్టింది. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి కృష్ణశిలలో ఉన్న గర్భాలయంలో ఏదైతే మంత్రశక్తి చేస్తామో అది ఆ ఆలయంలోనే ఉండడమే కాకుండా అది అభివృద్ధి చెందుతుంది, అది పెరుగుతుంది. తద్వారా ఎప్పుడైతే మనకి కృష్ణశిలతో చేసి మంత్రంతో నిండి ఉన్న గర్భాలయంలోంచి మీకు ఆ హారతి ఉంటుంది కదా, ఇక్కడ నువ్వుల నూనెతో చేస్తారు. ఆ హారతి అమ్మవారి దగ్గర వెళ్ళి అది తీసుకుంటే అమ్మవారి యొక్క శక్తి ఆ హారతి రూపేణ భక్తుల దాకా చేరుతుంది. సో ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఈ పైన చూస్తే దీని నుంచి గోపురానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ గోపురం ఏంటంటే మనకి విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తము అది తీసుకొని దాని నుంచి గర్భాలయంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ మళ్ళీ జరిగే పూజల వల్ల జరిగే మంత్రశక్తి పెంపొందించడమే కాకుండా ఈ మొత్తం శక్తి అమ్మవారిలో ఉండి అది తద్వారా ఆ హారతి ద్వారా బయటకు వస్తుంది. అందుకే హారతికి అంత విశిష్టత. ఓకే, అండ్ హారతి ఇచ్చేటప్పుడు మనం చూస్తే చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ ఏంటి దాని అమ్మవారి యొక్క మహత్తుని మనము కొనియాడడానికి మనం ఎట్లయినా స్తోత్రాలు ఎలాగ చేస్తామో జనరల్ గా కరతాళ ధ్వనులు ఎవరికి ఇస్తామంటే చాలా మహోన్నతమైనది, చాలా ఆనందం ఉన్నప్పుడు వ్యక్తులకు మనం ఇచ్చేది. కాబట్టి అమ్మవారిని కూడా అది ఆనందంతో భక్తులు చేసేది. ఈ వరాహి టెంపుల్ పెద్ద టెంపుల్ మనకు ప్రాముఖ్యత ఫస్ట్ స్థాపించింది ఎక్కడమ్మా తెలుసా? ఐడియా ఉందా మీకు? అంటే మనకి వచ్చేసి అందరికీ, నాకే కాదు మొత్తము భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మాది తెలిసింది మనకి వారణాసిలో ఉన్న పాతాళ వారాహి అమ్మవారి విశిష్టత ఏంటంటే అక్కడ కాలభైరవుడు మనకి పగలంతా రక్షణగా ఉంటే రాత్రిపూట అమ్మవారు క్షేత్రపాలిక అక్కడ. అందుచేత ఏంటంటే రాత్రిపూట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సాధన చేస్తారో ప్రత్యేకంగా వాళ్ళ కోసం రక్షణ కోసం అమ్మవారు ఉంటుంది. రాత్రి మొత్తం వాళ్ళకి రక్షణ చేసి అందులో దాని భాగంగా ఏదైనా ఒక దుష్ట ఇది ఏమైనా చేయాల్సి వస్తే గనక అది చేసి వస్తారు. కాబట్టి ఆ ఉగ్రత తట్టుకోవడం భక్తులకి కష్టం అవుతుందని ఆ అమ్మవారిని కింద పెట్టడం జరిగింది. అందుకే డైరెక్ట్ గా కూడా అక్కడ అమ్మవారిని చూడనివ్వు, ఎందుకంటే అక్కడ క్షేత్రపాలిక కాబట్టి అంత ఉగ్రంగా దుష్ట సంహారం చేసి వచ్చే దేవతను తట్టుకోవడం భక్తులకి కష్టం అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే అక్కడ అలా పెట్టడం జరిగింది. అమ్మవారికి వచ్చినప్పుడు ఇక్కడ నైవేద్యంగా ఏం పెడతారమ్మా వచ్చిన వాళ్ళు భక్తులు? మనకి మహా నైవేద్యాలు ఉంటాయండి, కూష్మాండ బలి అది ఉంటుంది. తర్వాత వేరేవి మనకి చేసేవి శాక్తేయ పరంగా జరిగేవి లోపల జరుగుతూ ఉంటాయి. కానీ శాక్తేయ పరంగానే జరుగుతుంది ఇక్కడ, మనకి తాంత్రికంగా కాదు. ఈ తాంత్రిక దేవాలయం అంటే మనకి కామాఖ్య అలాంటి దగ్గర జరిగే పూజలు వేరు. ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకి డొమెస్టిక్ గా అందరు ఉండే లొకాలిటీలో ఉంది కాబట్టి దీనికి కొంచెం దానికి అనుగుణంగానే ఇక్కడ పూజలు జరుగుతాయి. ఓకే, చూస్తే గనక మనం అవి మిరపకాయల మాల, పూల మాల, ఇక్కడ ఏంటంటే మనకి ఇద్దరు అమ్మవారు. రాజస దేవత అంటే మనం కోరుకున్న దేవతని ఇచ్చే అమ్మవారుగా, మహాప్రత్యంగిరా దేవికి ఏంటంటే కొంచెం ఉగ్ర దేవత కాబట్టి ఆవిడకి మిరపకాయల దండ ఇస్తారు. అది ఆవిడకి ఇష్టం. ఏదైనా ఒక విఐపి దగ్గరికి వెళ్ళినా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చి మనకి తల్లి ఈ కోరిక ఉంది, అది మీరు ఇవ్వకపోయినా అమ్మవారు తీరుస్తుంది, కానీ అమ్మవారికి ఇష్టమైనది సమర్పించి తల్లి నాకు ఈ సమస్య ఉంది తీర్చమని
మిరపకాయల దండతో మహాప్రత్యంగిరాదేవిని ఎలా అయితే కొలుస్తారో లక్ష్మీ స్వరూపంగా వారాహి అమ్మవారికి ఏంటంటే మనకి పసుపు మాల ఇస్తారు శుభంకరంగా. అది మళ్ళీ తిరిగి భక్తులకి ఇవ్వడమే జరుగుతుంది. అందులో మరి మనం లాకర్ లో కానీ ధనస్థానంలో పెట్టుకోవడం వల్ల అది వృద్ధి చెందడమే కాకుండా రక్షణగా కూడా మనకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తే గనక నవరాత్రులు రాబోతున్నాయమ్మా. నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి నవరాత్రులు అండ్ ఎప్పుడు ఎండ్ అవుతాయి? ఇప్పుడు ఏంటంటే మనకి శాక్తేయ పరంగా అమ్మవారిని కొలిచే విధానంలో 4 నవరాత్రులు వస్తాయి మనకి సంవత్సరంలో. ఒకటి శరన్నవరాత్రి అందరికీ తెలిసిందే, చైత్ర నవరాత్రి కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకొక 2 గుప్త నవరాత్రులు అని ఉన్నది. ఇది విశేషంగా ఏంటంటే మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం కోసం ఇంతకు ముందు చేసేవాళ్ళు కాబట్టి అది గుప్తంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మల్టీమీడియా అవ్వచ్చు, లేకపోతే ప్రాచుర్య సాధనాలు ఇట్లా రావడం వల్ల ఏంటంటే అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ భక్తులు కూడా అమ్మవారిని కొలవాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. సో మనకి వారాహి నవరాత్రి వచ్చేసి విశేషంగా ఆషాఢ మాసం అంటే శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉంటుంది. అంటే మనకి ఈ సంవత్సరం వచ్చేసి 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉండాలి. కానీ 15వ తారీఖు కూడా నవమి తిథి ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల, ఎక్కువ శాతం ఉండడం వల్ల జనరల్ గా మనకి ఇప్పుడు 15వ తారీఖు కూడా జనాలు చేస్తున్నారు. ఓకే, నవరాత్రుల విశిష్టత ఏంటిదమ్మా? నవరాత్రుల వల్ల ప్రజలకు, మన భక్తులకు కలిగే లాభాలు ఏంటి? అంటే నవరాత్రుల కన్నా ముందు జరిగింది, నవరాత్రుల కొంచెం స్పెషాలిటీ ఉంటుంది కదా అమ్మవారి స్పెషాలిటీ. ఎందుకంటే మనకి సంవత్సరంలో చూసుకుంటే 4 నవరాత్రులు వస్తాయి మనకి సీజన్ మారేటప్పుడు కానీ కాలానుగుణంగా. అది కాకుండా ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేవతా ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మనం మామూలుగా పొందే ప్రయోజనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వారాహి స్వరూపంగా అమ్మవారిని కొలిచేటప్పుడు మనకేంటంటే ఆషాఢ మాసంలో ఈ ప్రత్యేకమైన నవరాత్రుల సమయంలో చేయడం వల్ల ఏంటంటే ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, మంచి ఆరోగ్యము, రక్షణ ఇవన్నీ కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం నవరాత్రులు విశేషంగా దీనికోసం చేస్తాం. ఈ నవరాత్రులు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమైనా డ్రెస్ కోడ్ ఏమైనా ధరించాల్సి ఉంటుందమ్మా? అంటే డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఎర్రటి వస్త్రాలు ధరించవచ్చు, పగడాల మాల లాంటి ఎర్రటి మాల ధరించవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు బాహ్యంగా చూపించే ఈ దానికంటే కూడా అంతర్గతంగా ఎప్పుడు అమ్మవారి నామం చేసుకుంటూ ఎక్కువ లౌకిక వ్యవహారాలకి దూరంగా ఉంటూ అమ్మవారి ధ్యానంలో ఎంత ఎక్కువ గడపగలిగితే ప్రయోజనం అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మాల వేసుకున్నా, ఒక దీక్షా వస్త్రం వేసుకున్నా అది మనకు గుర్తు చేయడం కోసం. నేను ఒక దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఏదైతే ఉంటుందో నా సెన్స్ మొత్తం కామం గాని, క్రోధం గాని, లోభం గాని, వీటివన్నీ ఏంటంటే ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనకి అడ్డుగోడలు. ఇవన్నీ తగ్గించుకొని కంప్లీట్ గా పూర్తిగా అమ్మవారి ధ్యానంలో లీనమైతే ఏంటంటే మనకి పొందే ప్రయోజనము ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికోసము మనకి ఒక గుర్తు కోసము, మనకి అనుక్షణం గుర్తు చేయడం కోసమే వేరే వాళ్ళకి కూడా వీళ్ళు దీక్షలో ఉన్నారు అనే ఒక ఉద్దేశం, దానికోసం మాత్రమే ఒక దీక్షా వస్త్రాలు గాని, మాల గాని ఉంటుంది. మంత్ర ప్రయోజనం అంటే దానికి వేరే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్ర జపము, ఒక్కొక్క మాలతో చేయడం వల్ల దాని ఫలితం వేరేగా ఉంటుంది కాబట్టి అది వేరే. కానీ దీక్షా వస్త్రాలు ఏంటంటే మనకి కానీ వేరే ఒకళ్ళకి కానీ వీళ్ళు దీక్షలో ఉన్నారని తెలియజేయడం కోసం. ఓకే, దీక్షలో ఉన్నప్పుడు పాదరక్షకులు వేసుకోవచ్చా చెప్పులు? నేను చెప్పాను కదండి, ఇదే పాదరక్షలు అంటే ఏదైనా లౌకిక వ్యవహారాలకి, ప్రాపంచిక సుఖాలకి అన్నిటికీ దూరంగా అమ్మవారి సాధనలో ఉండడానికి అవసరమయ్యేవే ఇవన్నీ, ఈ నియమాలన్నీ. ఏంటంటే పాదరక్షకులు వేసుకోకపోవడమైనా, భూసయనం అంటే నేల మీద పడుకోవడమైనా, ఏకభుక్తమైన, మనకి తెలిసింది ఏంటంటే సైంటిఫికల్ గా కూడా మనకి తెలిసిందే ఆహారం చాలా ఎక్కువ తీసుకున్నప్పుడు తామసం అంటే నిద్ర వస్తుంది. అది రాకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మనం ఏదైతే పూజ చేస్తున్నామో అది ఒక శక్తి కోసం, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కోసం చేసే సాధనలో మళ్ళీ అదే కోపము, అదే క్రోధము, అదే అన్ని ఉన్నప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ సంపాదించుకునేటప్పుడు ఇది మళ్ళీ మొత్తం అంతా చేసినప్పుడు ప్రయోజనం ఉండదు. కాబట్టి అదేమీ లేకుండా మనం బయటకు వెళ్తాము. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కొంత ఇంప్రెషన్ ఒక ఏదో ఉంటుంది, మీరు ఇది వేసుకొచ్చారు, ఇది వచ్చారు, ఇదంతా ఏమీ లేకుండా ఏకాగ్ర చిత్తంతో అమ్మవారిని పూజ చేయడానికి మాత్రమే ఏర్పాటు చేసుకునే నియమాలు ఇవన్నీ. లేదు ఒక ఉద్యోగం చేయాలి, అదేంటంటే మనకి అమ్మవారి నామాలు చెప్పేటప్పుడు కూడా యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అంటారు. మనం చేసే వృత్తిలో కూడా అమ్మవారిని చూడగలిగినప్పుడు మనకి అది అడ్డు రాకూడదు. నేను ఇప్పుడు అయ్యో నేను డ్రెస్ వేసుకోలేకపోతున్నాను, మాల వేసుకొని ఇవ్వట్లేదు, అందుకని మీరు పూజ మానకండి, మీరు ఇంట్లో చేసుకోండి చక్కగా. మళ్ళీ తర్వాత మీరు వృత్తికి మీకు సంబంధించిన వృత్తి ఏదైతే ఉంటుందో దానిని మీరు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత
మళ్ళీ పడుకునేటప్పుడు నేను చెప్పినట్టు కనీసం 12 నామాలు, అది ఒక 2 నిమిషాలు కూడా పట్టదు మీకు. పొద్దున సాయంత్రం చేసుకున్నా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అంతేగాని మనకి ఏదైతే బాధ్యత ఉన్నదో అది పక్కకు పెట్టకూడదు. ఈ నవరాత్రులప్పుడు, వరాహి నవరాత్రులప్పుడు మనం ఇది మాంసాహారం తీసుకునే ఛాన్సెస్ ఉంటదమ్మా? అంటే నేను చెప్పింది అదేనండి. ఇప్పుడు మాంసాహారం అయినా లేకపోతే అల్లము కానీ వెల్లుల్లి కానీ ఇట్లాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే తామస శక్తి కానీ రాజస శక్తి కానీ పెరుగుతుంది. అంటే కోపము కానీ లేదంటే అనవసరమైన ఆలోచనలన్నీ ఇవన్నీ రాకుండా ఉండడం కోసమే మనకి ఆహార నియమాలు. ఏదైతే మనం తింటామో దాని ప్రకారమే మనము మన ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా బ్రాహ్మలు ఇది మీరు ఇదే తినాలా ఇది తినకూడదా అంటే ఏమీ లేదు. మన మంత్రశక్తి చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు సాత్వికత. ఇప్పుడు ఈ దేవతలు ఉన్నారు, ఎందుకు మనకి అందరూ పూజ చేయట్లేదు అని మీరు బాగా అంటే చాలా ఆరాధన చేయగలిగినప్పుడు ప్రతి మంత్రానికి ప్రతి శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. అంత శక్తి ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఆ కోపంలో ఏదైనా అంటే వేరే వాళ్ళకి అది చెడు జరగకూడదు. కాబట్టి వీళ్ళు నిగ్రహంతో ఉండాలి, శాంతంతో ఉండాలి అనే సాత్విక ఆహారం చెప్పారు. అదే రాజులు ఉన్నారు, వాళ్ళు సాత్వికంగా కూర్చుంటే కుదరదు, వాళ్ళది రక్షణ. అలాంటప్పుడు వాళ్ళకంటూ ఒక శక్తి ధైర్యం ఇది ఉండాలి కాబట్టి వాళ్ళకి రాజసాహారం చెప్పారు. ఓకే, ఎలాంటి వాళ్ళు దీక్ష చేయాలమ్మా? అందరూ చేసుకోవచ్చు. అందరూ లింగ భేదం లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. నియమాల కంట ఆరాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ముఖ్యం. అదే ముఖ్యం. అంటే చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. మనకి నోరు తిరుగుతుంది 12 నామాలు తల్లిదండ్రి అయినా నేర్పించవచ్చు చక్కగా. లేదు ఏమీ చెయ్యక్కర్లేదు అనుకున్నప్పుడు వారాహి 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 అని 3 సార్లు జపించినా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మీరు అలా నేల మీద కూడా పడుకోవచ్చు, లేకుంటే దేని మీద పడుకోవచ్చు. అంటే పరుపు కూడా వాడొచ్చా ఈ దీక్షలో? అంటే సాధ్యమైనంత వరకు నేను చెప్పాను కదండి, ప్రాపంచిక సుఖాలకి దూరంగా ఉండడం కోసమని. కానీ మనకి ఇంకా ఆరోగ్యం సహకరించట్లేదు. ఓకే, ఈ దీక్ష చేసినప్పుడు పూజ ఎలాంటి నియమాలతో చేయాలమ్మా? ఎలాంటి నియమాలు పాటించాలి? మడితో చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎస్పెషలీ మనకు ఒక శ్రీచక్రం ఉంది, ఒక మేరు ఉంది, దాని ఆరాధన వేరు ఉన్నప్పుడు దానికి అనువర్తిస్తుంది. అలాగే మామూలుగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక శుభ్రమైన వస్త్రం. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా ఎనర్జీ మనకి ఏదైనా మనకి శుభ్రం ఉన్నప్పుడు మన శరీరం కానీ మన వస్త్రాలు కానీ శుభ్రంగా ఉన్నప్పుడు మనకి ఏదైతే శక్తి అమ్మవారు ప్రసాదిస్తుందో అది తీసుకోవడానికి రిసెప్టబుల్ గా మన బాడీ ఉంటుంది. అందుకోసమే ఏదైనా పెద్ద పూజలు అవి చేసేటప్పుడు తలస్నానం చేయమంటారు, మంచిగా స్నానం చేయమంటారు. ఎందుకంటే బాడీలో ఏదైతే పక్కకి మనకి అవసరమైన మనిలాంటి అన్ని తొలగించుకోగలిగితే మనం పూజ చేసేటప్పుడు వచ్చే దైవిక శక్తి మన శరీరం తీసుకోవడానికి అది సిద్ధంగా ఉంటుంది. ఈ దీక్ష చేసిన తర్వాత మనం ఏ కోరికలు నెరవేరుతాయి? ఏ కోరికలు అడగాలి అమ్మవారిని? నన్ను అడిగితే ఏ కోరికతో చెయ్యకండి, అమ్మ నాకు ఏదైతే మంచిదో అది ఇవ్వమని అడగండి. ఎందుకంటే మీరు అడిగిన దానికంటే కూడా ఎన్నో వేల రెట్లు ఇవ్వగల శక్తి అమ్మవారికి ఉంటుంది, ఇవ్వాలనుకుంటుంది. మనది ఒకటి అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు మనం ఏమనుకోవాలంటే ఒక్క అడుగు నా వైపు అమ్మవారు ఎవరైనా భక్తులు చూస్తారా 100 రెట్లు 1000 రెట్లు ఇద్దామన్నట్టే తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ ఒక్క అడుగు వేయడమే మన ప్రయత్నం. ఓకే, దీక్ష చేసిన వారే కాకుండా అంటే దీక్ష చేయని వాళ్ళు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి ఈ నవరాత్రుల సమయంలో? సాధ్యమైనంత వరకు అమ్మవారి నామస్మరణ చేయండి, వీలైతే అష్టోత్తరం చేసుకోండి, సహస్రం చేసుకోండి, మంత్ర దీక్ష ఉంటే మంత్రం చేయండి. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు చేసుకున్నప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మామూలు సమయంలో చేసిన దానికంట ఎన్నో వేల రెట్లు 100 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది ఏంటంటే మీకు ఆరా అని వినే ఉంటారు, ఇప్పుడు అంతా చాలా ఫేమస్ అవుతుంది. అది మీరు చెయ్యగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆరా మారుతుంది. అది మీరు కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో మనం చెయ్యలేకపోవచ్చు. కానీ మీరు ఒక్కసారి అమ్మవారిని నమ్మిన తర్వాత మీరు ఒకవేళ పొరపాటున మీరు చెయ్యలేకపోయినా ఆ తల్లి గాని ఆ శక్తి గాని మిమ్మల్ని వదిలిపెట్టదు. అది మీకు రక్షణగా ఎప్పుడు ఉంటుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు 365 రోజులు మనం పెట్టుకున్న కాలమానం సరిపోతే, ఎందుకంటే అన్నిటికీ అతీతమైన శక్తే అమ్మవారు మనకి. కానీ ఈ సమయంలో చేయడం వల్ల ఏంటంటే ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి అది చేసుకోండి. కోరిక ఉంటే చెప్పండి, తల్లి నాకు ఈ బాధ ఉంది, ఇంకా చూడు నువ్వు ఎలాగా దాన్ని చేస్తావో ఎలా బయట పెడతావో అనేది అమ్మవారికే వదిలేయండి. ఎందుకంటే నేను అడిగింది 100 రూపాయలు అడగచ్చు, నాకు నా బుద్ధి అంతవరకే ఉండొచ్చు. కానీ అమ్మవారు 1,00,000 రూపాయలు ఇవ్వాలనేది ఉండొచ్చు. అలాంటప్పుడు మనమే ఎందుకు తక్కువ చేసుకోవడం? అందుకే తల్లి నాకు ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉంది, దీన్ని ఎలా నెరవేరుస్తావో, నన్ను ఎలా దయగా చూస్తావో అనేది మీరు అమ్మవారికి వదిలేసినప్పుడు
మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. రజని గారు, ఇక్కడ మీరు ఈ వరాహి టెంపుల్ నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటిది? అంటే చాలా వరకు చూస్తే సాయిబాబా టెంపుల్, వేరే వేరే తెలిసిన ఉంటున్నాం. టెంపుల్స్ అంటే ఉంటాయి. ఇప్పుడు అని కాదు, మా మామగారి నుంచి కానీ లేకపోతే మా తాతయ్య గారి తరపు నుంచి కానీ మాకు అమ్మవారు ఇలా వెళ్ళిపో. ఓ. ఇంతకు ముందు నేను చెప్పినట్టు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ చండీ హోమాలు కానీ, తర్వాత రుద్ర హోమాలు కానీ, వనదుర్గా మహావిద్య కానీ అమ్మవారు మెయిన్ గా మనము ఇక్కడ చేస్తూ వచ్చాము. నాకు కూడా చిన్నతనం నుంచి అమ్మవారు అంటే ఇంకా అన్ని ఆవిడే అని ఒక అది. దాంతో ఏంటంటే నేను ఇలా చెప్పినట్టు శాక్తేయ ప్రకారము మనకి ఈ అమ్మవారు ఇట్లా ఉండాలి. అక్కడ లలితా త్రిపుర సుందరి, ఇక్కడ మహాప్రత్యంగిర, దండనాయికగా వారాహి అమ్మవారు, మంత్రినిగా రాజశ్యామల అమ్మవారు, ఇక్కడ వెనకాల చూస్తే మీకు జ్వాలాముఖి అమ్మవారు, ఇలా శక్తికి ఆలయంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నిర్మించడం జరిగింది. ఎప్పుడైనా మీకు ఇన్ని సంవత్సరాలలో అమ్మవారు ఎప్పుడైనా కళ్ళలో కనిపించడం కానీ, అంటే మందిరం చేసేటప్పుడు కొన్ని మనకు డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తుంటాయి కదా? వైబ్రేషన్స్ ఇప్పుడు కాదండి, నాకు తెలియని టైం నుంచి కూడా, ఊహ తెలియని టైం నుంచి కూడా నాకు అమ్మవారు ఎప్పుడు తిరిగి చూసుకుంటే ఈ సమయంలో నేను ఇలా ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చాను అంటే అది అమ్మవారి కృపే. మీరు ఇప్పుడు నేననే కాదు, ఎవరైనా భక్తితో మీరు అమ్మవారికి మొత్తం సర్వస్య శరణాగతి అని మీరు అమ్మవారిని కొలిచినప్పుడు ఎల్ల వేళలా రక్షణగా ఉంటుంది అమ్మవారు. ఓకే, చూస్తే గనక మీ ఆయుస్ కూడా అమ్మవారిగానే ఉన్నాయని లేదు, మనకి అది ఒకటి అనుభవించినప్పుడు మీకు కంపల్సరీ అది తెలుస్తుందండి. ఓకే, దానికి మీరు మహామంత్రాలు చెయ్యక్కర్లేదు. కాకపోతే తల్లి అన్ని నువ్వే అని ఒక భక్తితో మీరు కనుక అమ్మవారిని శరణు వేరితే ఏ నియమాలు లేకుండా కూడా అమ్మవారు మీకు తప్పకుండా కటాక్షిస్తుంది, అది ఏ రూపంలో అయినా కూడా. ఓకే, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఈ నవరాత్రులకు? చాలా బాగా చెయ్యాలనే ఉద్దేశమే ఉంటుందండి. అది కూడా మేము ప్రార్థించేటప్పుడు నేను ఇది చేస్తాను అని అనుకోము. తల్లి నీకు ఎలా వీలుగా, నీకు ఎలా సంతోషదాయకంగా ఉంటుందో అలా మా చేత చేయించుకో తల్లి అనే మేము ప్రార్థన చేస్తాం. హోమాలు ఏమైనా జరుగుతాయమ్మా ఇక్కడ? హోమాలు జరుగుతాయండి, రోజు ఉంటాయి హోమాలు ఉంటాయి. మార్నింగ్ గుడి తెలవంగానే మీకు అభిషేకం ఉంటుంది, తర్వాత అర్చనలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. అమ్మ, నవరాత్రులప్పుడు అమ్మవారు ఏమన్నా, అంటే ఈ దేవాలయం నార్మల్ గా ఒకలాగుంటే నవరాత్రులప్పుడు ఏమన్నా డిఫరెంట్ వైబ్రేషన్ గానీ డిఫరెంట్ పవర్ గానీ ఏమన్నా చూసారా? తప్పకుండా ఉంటుందండి, అదే చెప్తున్నాను కదా. నవరాత్రులు ఎప్పుడు అమ్మవారి శక్తి ఎక్కువ ఉంటుంది, అది అమ్మవారికి మన భక్తులకి అనుగ్రహించేది కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు వస్తే కనుక మీకు అది చూడవలసింది, అనుభవించవలసిందే. కానీ నేను చెప్తే అది మనకి వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు. ఓకే అమ్మా, తప్పకుండా ఉంటాయి. వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి నవరాత్రుల గురించి. ఆల్రెడీ చెప్పిందేనండి, భక్తితో అమ్మవారిని కొలండి, శక్తిగా కాదు తల్లిగా కొలవండి. అప్పుడు ఏంటంటే మీకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా అమ్మవారే చూసుకుంటుంది. ఎందుకంటే మామూలుగా మనకి బిడ్డలు ఉంటేనే సాయి శక్తిలా ఆ బిడ్డకి ఏది కాకూడదు అని మనం ఎంతైతే మనం తాపత్రయం పడతామో, విశ్వానికి జనని అయిన అమ్మవారిని తలుచుకొని అమ్మవారే తల్లిగా అనుకున్నప్పుడు మనకి దేని గురించి ఏ పరిస్థితుల్లో ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. అది నా అనుభవపూర్వకం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.